నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. తమిళిక వెట్రి కళగం బాస్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తమిళనాడులో కొత్త చరిత్ర తిరగరాయబోతూ ఉన్నాడు. పాతుకుపోయిన పాత ద్రవిడ సిద్ధాంతాలను కూకటి వేళ్లతో సహా పీకేసేలా ఉన్నాడు. ఊహించని గెలుపుతో సోషల్ మీడియాలో విజయ్ త్రిష హ్యాష్ ఇప్పుడు నాన్ స్టాప్గా ట్రెండ్ అవుతోంది. అతని గెలుపు కోసం ఎంత కష్టపడినా, ఎవరెంత శ్రమించినా బేసిక్గా రాత రాసి ఉండాలి కదా అని అంటూ ఉంటారు కదా. మరి నిజంగానే విజయ్కి సీఎం అయ్యే రాతుందా? ఉంటే అతడి జాతక బలాబలాలేంటి? విజయ్ బర్త్ డేట్ 22/6/1974. పుట్టిన సమయం ప్రకారం కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం, 4వ పాదం. డేట్ టోటల్ చేస్తే 4, డేట్ మంత్ ఇయర్ కలిపితే 4, 2 కలిపితే 8 అంటే శనిదేవుడి నెంబర్. ఆయన లిఫ్ట్ చేస్తే ఆకాశమే హద్దు అన్నట్లుంటుంది, లేదంటే ఈడ్చుకొట్టు తొక్కి నార తీసి పాతాళానికి పడేస్తాడు అన్నట్టు ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అయితే గజ దొంగ, లేదంటే దేశాన్నేలే యోగం. ఈ రాశిలో పుట్టిన వారికి విపరీతమైన రాజయోగం ఉంటుంది, ఆలస్యమైన అద్భుత యోగం పడుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు జ్యోతిష్య నిపుణులు. అందుకే 50 దాటాక గజకేసర యోగంతో రాజకీయ వైభవం మొదలైంది విజయ్కి. వీళ్ళు ఎక్కడున్నా లీడర్, కమాండర్ లాంటి వాళ్ళు. వీళ్ల మాటే శాసనంగా ఉంటుంది. ఈ రాశి నక్షత్రంలో పుట్టిన వారికి రాజయోగం లేటుగా వచ్చినా అది చివరి వరకు ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం తమిళనాట విజయ్ని ఇప్పట్లో ఎదుర్కొనే వాళ్ళు లేరు అని చెప్పచ్చు. కానీ రాజకీయ చదరంగంలో త్వరలోనే దెబ్బతినే అవకాశం కూడా లేకపోలేదు అనేది జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అంచనా. ఇక జాతకం ప్రకారం బాగానే ఉన్న బీజేపీ పొలిటికల్ గేమ్లో విజయ్ పావులా మారే అవకాశం ఉంది. ప్రాభవనామ సంవత్సరమే అయినా విజయ్కి మాత్రం అధికార ప్రాభవమే. నిజానికి విజయ్ ఎన్నికల్లో పెద్దగా కష్టపడలేదు, గ్రౌండ్ వర్క్ కూడా అంతగా చేయలేదని చెప్పుకోవచ్చు. మధురై ఇన్సిడెంట్, భార్య సంగీతతో డివోర్స్ డిస్టర్బెన్స్, ఇలా చికాకు పెట్టిన సిబిఐ కేసులు, జననాయకన్ రిలీజ్ వాయిదా విజయ్కు ప్లస్ అయ్యాయి. ఇక త్రిష విజయ్ మధ్యలో ఎలాంటి సంబంధం ఉన్నా జాతకం ప్రకారం అది 2 ఏళ్లలోనే వికటించే పరిస్థితి కూడా ఉంది అనేది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్న మాట. కారణం ఏదైనా ఇద్దరి మధ్య మనస్పర్ధలు తప్పవట. అది సీఎం పోస్టు కోసమే కావచ్చు, మరేదైనా కావచ్చు. ఎందుకంటే 10 ఏళ్ల కిందటే నేను ఎప్పటికైనా తమిళనాడుకు ముఖ్యమంత్రి అవుతానని త్రిష చెప్పింది. రిమెంబర్ దాట్. విజయ్తో సన్నిహితంగానే ఉంటూ సొసైటీకి చాలా మెసేజ్లు ఇచ్చింది. విజయ్ ఎన్నికల్లో పోటీ చేశాక ఆమె బర్త్డే రోజు మే 4వ తేదీన రిజల్ట్ రావడం, విజయ్ భారీ మెజారిటీతో గెలవడం యాదృచ్ఛికమే అయినా దీని వెనుక ఇద్దరి మధ్య కనిపించే సెంటిమెంట్లు, కనిపించని సెటిల్మెంట్లు చాలానే ఉన్నాయి అనే టాక్ ఉంది. ఇక త్రిష తాను అనుకున్నది జరగకపోతే ఎంత దూరమైనా వెళ్ళగలిగే మనిషి. భవిష్యత్తులో అవన్నీ బయటపడే అవకాశం ఉంది. విజయ్ జాతక ప్రకారం భార్యతో విడాకులు కూడా ఎప్పుడో జరగాల్సింది, అయితే కాస్త లేట్ అయిందంటే. ఆలస్యం అయ్యింది అవ్వచ్చు అనే మాట పూర్తిగా వినిపిస్తూ ఉంది కూడా. అయితే ప్రెసెంట్ అయితే విజయ్ టైం ఎలా ఉంది అంటే ఉమ్మేసిన పెట్రోల్ అయి మండే టైమింగ్ ఇది. అవును, ఉమ్మేసిన పెట్రోల్ అయి మండే టైమింగ్ ఇది. బట్ ఎప్పుడు ఇలాగే ఉండదు. అన్నింటికంటే స్లోగా నడిచే శనిగ్రహం మహా అంటే 2 ఏళ్లకు మించి ఒకే చోటు ఉండదు. సో 2 ఏళ్ల తర్వాత విజయ్కి రాజయోగం ఉన్నా రాజకీయ రణరంగంలో అప్స్ అండ్ డౌన్స్ మొదలవుతాయి. ప్రస్తుతానికైతే విజయ్కి తిరిగే లేదని చెప్పచ్చు.